నేనైతే వదలలేకపోతున్నా. సూపర్. హాయ్, హలో, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సూపర్ వెరైటీ టేస్టీ రెసిపీ ఈరోజు మీకు తెచ్చిన. మనము హోటల్స్ లో గీ ఇడ్లీ తింటూ ఉంటాము. ఆ గీ ఇడ్లీకి సంబంధించినటువంటి ఆ పొడి అనేది, కారం అనేది ఈరోజు నేను పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపించబోతున్నా అండి. హోటల్స్ లోకి వెళ్ళి గీ ఇడ్లీ, కారం ఇడ్లీ ఇవన్నీ తింటాం కదా, అది ఇంట్లోనే చేసుకుందాం ఈరోజు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. ఏదైనా ఇంట్లో చేసుకున్నది హెల్దీగా ఉంటుంది కదా, అవునా కదా చెప్పండి. స్టవ్ అయితే ఆన్ చేసిన, ఒక చిన్న కడాయి తీసుకున్నాను. ఇవన్నీ వేంపుకోవాలి. ఇప్పుడు దేని తర్వాత ఏది వేంపాలి అనేది ఇప్పుడు చూపిస్తూ ఉంటా. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. మన ఛానల్లో అన్ని ఈజీ సింపుల్ రెసిపీస్ ఉంటాయి కాబట్టి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు, వంట రాని వాళ్ళు తప్పకుండా చివరి వరకు చూసి ఈ టిప్స్ అన్ని నేర్చుకోండి. చక్కగా కడాయి వేడైంది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. మరీ ఎక్కువ పట్టదు, 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఈ పొడి ఒక్కటి ఉందనుకోండి, వెజ్ కర్రీస్ లో కూడా వేసుకోవచ్చు. ఫ్రై కర్రీస్ ఉంటాయి కదా, దాంట్లో కూడా మనం ఈ పొడిని వాడుకోవచ్చు. దోశలోకి, ఇడ్లీలోకి, డైరెక్ట్ అన్నంలో తినాలన్నా కూడా ఇది తినొచ్చు. కాకపోతే నార్మల్ గా పప్పుల పొడి కాకుండా కొంచెం ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంటది. అందుకే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నూనె వేడైందండి. ఒక 10-15 ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఘాటు మీరు తినే ఘాటుని బట్టి వేసుకోండి. కారం ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మిరపకాయలు తక్కువ వేసుకోండి. కారం తక్కువ ఉంటే కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇవి సన్న మిరపకాయలు నేను ఒక 10-15 వేసాను. కొంచెం ఇడ్లీ కారం అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటది. ఇలా వేగుతుంటే ఘాటు వాసన వచ్చేసింది. ముందుగా 1/2 కప్పు పల్లీలు తీసుకున్నా అండి, స్వీట్ కప్ తోటి. ఇవి కూడా ఇందులో వేసేద్దాం. పల్లీలు ముందుగా చిట్పట్లాడాలి. కొంచెం ఒక 50% వేగితే సరిపోతుంది. పల్లీలు అన్నిటితో కలిపి వేంపితే సరిగా వేగవండి, అందుకని పల్లీలు ముందుగా వేంపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇక చూడండి, శనగపప్పు 1/2 కప్పు. ఏదైతే 1/2 కప్పు మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పు తోటి 1/2 కప్పు శనగపప్పు వేసుకోవాలి. ఇది కాస్త వేగాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మిగతా యాడ్ చేసుకుందాం. కొంచెం వాసన రావడం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 కప్పు మినపప్పు అండి. చూడండి, ఒక 50% వరకు పప్పులు కూడా వేగిన తర్వాత ఏదైతే కప్పుతో తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు కూడా ఈ వేడికి చక్కగా వేగిపోతాయి. అంటే అన్ని ఒకేసారి వేసినాం అనుకోండి, కొన్ని వేగి కొన్ని వేగకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి. ఈ మనం తీసుకునే ఐటమ్స్ బట్టి వేపుకోవాల్సి ఉంటది. పల్లీలు అన్నిటితో పాటు వేగవు, శనగపప్పు కూడా అంతే అండి. మనం అన్ని కలిపి వేసామనుకోండి, ఈ సన్న ఏమో వేగిపోతాయి, లావుగా ఉన్నాయేమో లేటుగా వేగుతాయి. కాబట్టి ఇలా చూస్తూ జాగ్రత్తగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఒక గుప్పెడు వేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు. కరివేపాకు పొడిలో కరివేపాకు ఎక్కువ ఉంటుంది, పొడులు తక్కువ ఉంటాయి. ఇందులో కొంచెమే కరివేపాకు వేసుకోవాలి. వేసినట్టు ఫ్లేవర్ కూడా తెలియద్దండి. అసలు ఇందులో ఏం కలిపినాము, ఈ కమ్మదనం ఎక్కడి నుండి వస్తుంది అనేది తెలియనంత సీక్రెట్ గా ఉండాలి మనం యాడ్ చేసేసి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు అండి. చూడండి, ఒక నిమ్మకాయ సైజు, నిమ్మకాయ కంటే కొంచెం తక్కువ అండి ఇది. ఇంత చింతపండు వేయాలి. ఇప్పుడే వేస్తే ఏంటంటే ఈ వేడికి చింతపండు కూడా కొంచెం డ్రై అవుతుంది. ఇవన్నీ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హైలో మాత్రం పెట్టకండి, మాడిపోతాయి. మాడితే అస్సలు పొడి బాగుండదు. కారము, ఇడ్లీ కారం అస్సలు బాగుండదు. ఇప్పుడు మనం ఇందులో చాలా ఇంపార్టెంట్ గా యాడ్ చేసుకునేటి 1 టేబుల్ స్పూన్ నువ్వులండి. అంటే మనము 1 కప్పు పప్పు తీసుకున్నాం, అన్ని 1/2 కప్ తీసుకున్నాం, దాంట్లో సగం నువ్వులు వేసుకోవాలి.
నువ్వులు కొంచెం చిన్న వేడికి చిట్పట్లాడిపోతే ఇప్పుడు ఇందులో పుట్నాలు కూడా 1/2 కప్ అండి. వెల్లుల్లిపాయలు ఒక పెద్ద గడ్డ తీసుకొని ఇలా మూతులు తోకలు కట్ చేసిన అంతే అండి. ఇటువైపు కట్ చేసినాను, పొట్ట అలాగే ఉంచాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. కాస్త ఫ్యాన్ కింద పెడితే చక్కగా చల్లారిపోతుంది. ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి జీలకర్ర చల్లాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. ఈ వేడికి జీలకర్ర కూడా చక్కగా వేగిపోతుంది. 2 టీ స్పూన్ల ఉప్పు వేసాను. ఉప్పు మాత్రం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం ఉప్పు తక్కువ ఉంటేనే బాగుంటది ఈ రెసిపీకి. ఇవి చల్లారినాయండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేస్తున్నాను. అన్ని ఇందులో వేసానండి. మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఆన్ ఆఫ్ చేస్తూ కొంచెం కలుపుతూ మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, దాంతో కొంచెం తడి వస్తుంది. ఒకటే విధంగా మనము తిప్పామనుకోండి మెత్తగా అయిపోతుంది, అంటే ముద్దకొచ్చినట్టుగా అవుతుంది. కొంచెం పొడి పొడి రావాలంటే ఆన్ ఆఫ్ చేసి పట్టాలి ఇలా. కమ్మటి వాసన వస్తుంది చూడండి ఎంత బాగుందో. మరి మెత్తగా ఉంటే కూడా బాగుండదు, ఇది కొంచెం పప్పులుగా ఉంటేనే మస్తు ఉంటది. మస్తు అంటే సూపర్గా ఉంటది, కమ్మటి వాసన వస్తుంది. రెడీ అయిపోయిందండి. చూసారా సూపర్ గా రెడీ అయింది. చూడండి ఎలా ఉందో, పొడి పొడిగా కొంచెము బరకగా. ఇలా బరకగా ఉంటేనే సూపర్ ఉంటది. మంచిగా ఈ పొడి తీసుకొని ఇడ్లీ పైన వేసేసుకుంటే ఇక సూపర్గా ఉంటదండి. నెయ్యి వేసుకుందాం. చూడండి నెయ్యి, ఇడ్లీలు, కారం పొడి ఇంట్లోనే ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకేనా? చూసారా నేతి కారం ఇడ్లీలు ఎంత సూపర్గా ఉన్నాయో. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. పప్పులు కరకరలాడుతూ నోటికి తగులుతూ భలే టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. అసలు ఒక్కదాంతో ఆపం మనం. మామూలుగా అంటే టేస్ట్ ఎక్కువ ఉందనుకోండి లాగించేయడమే. సూపర్ టేస్టీగా ఉందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఒకసారి ఇడ్లీ కారం ట్రై చేయండి. అసలు ఇంట్లో మెచ్చుకొని వాళ్ళంటూ ఉండరు, అంతా సూపర్ గా ఉంది. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు. తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే వదలలేకపోతున్నా. సూపర్.